వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన 8 నెలలు దేవుడు కంటికి రెప్పలాగా కాపాడి 9వ నెల 7వ నెలలోకి దేవుడు మనం నడిపించి 7వ తారీఖున దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సమయము చాలా విలువైనది. దయచేసి 2 చేతులు జోడించి చెప్పే మాట ఏమనగా, వాక్యము చాలా ఇంపార్టెంట్గా వినాలి. వాక్యము వినటం వల్ల విత్తనము భూమిలో వేస్తే ఎలాగైతే మొలిసి అభివృద్ధి పొంది ఫలమిస్తుందో, వాక్యం అనే విత్తనము నీ హృదయములో పడాలి. హృదయములో విత్తనం పడితే ఆ విత్తనము ఫలిస్తుంది కదా. ఇప్పుడు భూమికి విత్తనానికి భూమి అవసరం. అలాగనే ఇప్పుడు నువ్వు నేలలాగా మార్చబడాలి. దేవుని వాక్యము విత్తనము లాంటిది. నువ్వు భూమిలాగా ఒక స్థలములాగా మార్చబడితే, విత్తేవాడు విత్తుతున్న వాక్యము నీ హృదయములో పడితే ఖచ్చితంగా ఆ ఫలమును పొందుతావని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి ఒకసారి. గ్రేస్ న్యూ లైఫ్ మినిస్ట్రీస్ తరపున కూడొచ్చిన మీ అందరికీ, సంఘము తరపున, కుటుంబము తరపున, సేవ తరపున మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యము అంశము యేసయ్య నడిపిస్తాడు. నడిపించే యేసయ్య. చెప్పమ్మా, నడిపించే యేసయ్య. చెప్పాలి మీరందరూ. నడిపించే యేసయ్య. ఎవరిని నడిపించాడు, ఎప్పుడు నడిపించాడు, ఎలా నడిపిస్తాడు అనేది మనము అర్ధగంటే వాక్యం చెబుతా. ఎక్కువ చెప్పను. మిగతా ఉన్న అర్ధగంట కానీ ముందున్న సమయం కానీ మనము ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని భుజించాలి. ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రభు పేట తెలియజేస్తున్నా. ఆ యూట్యూబ్ వైపు ఇప్పుడు చూడబాకండి. ఇప్పుడు నా వైపే చూడాలి మీరు. అటువైపు చూడబాకండి, ఇటువైపే చూడండి. ఇటువైపు ఎందుకు చూస్తున్నానంటే, దైవజనుడు చూస్తే దేవుణ్ణి చూసినట్టు. దైవజనుడు నోటుకుంటూ వచ్చే మాట దేవుని మాటగా భావించండి. దైవ ఆలోచన కలిగి ఉండండి. శారీరకమైన ఆలోచనలు, తలంపులు, బద్ధకము, నిరీక్షణ ఇవన్నీ తొలగించబడాలి. యేసుక్రీస్తు నామములో నువ్వు ఒక పాత్రగా మార్చబడుదువుగాక, ఒక స్థలముగా మార్చబడుదువుగాక. దేవుడు ఇది మొదలుకొని నిన్ను సమృద్ధిగా దీవించాలని ప్రార్థిస్తున్నాను. తల్లి, తమ్ముడు, వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, వాక్యం ఏం చెప్తుందంటే, నడిపించే యేసయ్యా. ఎవరిని నడిపిస్తాడండి? మనము నడిపించలేమండి, మనము నడవలేమండి, మనము నడిపించలేము. నడిపించాలన్న ఆయనే, నడవలేని వాళ్ళని నడిపించగలిగేవాడు యేసయ్యే. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుడు వాక్యం చదివిస్తున్నమాట. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. చాలాసార్లు ఈ వాక్యాన్ని విన్నాం. చాలా పలుమార్లు ఈ వాక్యాన్ని విన్నాం. కానీ ఇప్పుడు ఈ వాక్యము మళ్ళీ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడునుగాక. చదవండి. 5వ అధ్యాయము 7, 8. ఆ రోగి, అయ్యా, చెప్పండి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోణిలేటిలోనికి దించుటకును నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నువ్వు లేచి నీ పరుపునెత్తుకొని నడవమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపుని ఎత్తుకొని నడిచును. గట్టిగా సపట్టు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుముగాక. నడిచాడా, నడవలేదా? ఎవరు లేపారు ఇక్కడ? ఎవరు నడిపించారు? చాలామంది అక్కడ ఉన్నారు కదా. మరి 38 ఏళ్ళ నుండి ఉంటాడు అక్కడ. 1 నెల కాదు, 1 సంవత్సరం కాదు, కొన్ని 38 ఏళ్ళ నుండి ఊచ చేయగలిగిన వాడు, పక్షవాతం కలిగిన వాడు,
రోగిగా ఉండవాడు ఆ కోనేటి దగ్గర ఒడ్డు మీద అక్కడే పడున్నాడు. అతనికంటే ముందొచ్చిన వాళ్ళు బాగుపడ్డారు, అతనికంటే వెనకొచ్చిన వాళ్ళు బాగుపడ్డారు. ఆ సమయంలో ఆ కోనేటిలో దూత వచ్చి నీళ్లు కదిలిస్తున్న సమయంలో మొదట ఎవడైతే ఆ కోనేటిలో దిగుతున్నాడో ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా, ఎలాంటి వ్యాధి కలిగిన వాడైనా ఆ నీళ్లు ఆ దూత కదిలించి పోయిన ఎమ్మటి మొదట ఎవడైతే ఆ కోనేట్లో దిగుతున్నాడో వాడు బాగుపడిపోతున్నాడు. మరి ఆయన దిగటానికి కాళ్ళు లేనివాడు, ఒకవేళ కాళ్ళు లేనివాడన్నా కూడా ఎవడైనా అందులోకి దించేవాళ్ళు లేరు, అందులోకి నడిపించేవాళ్ళు లేరు, ఆయనకు సహాయపడేవారు లేరు. అయినప్పటికైనా ఒక్క నిరీక్షణ మాత్రం ఆయనకుంది. ఏదో ఒక గడియ నాకు వస్తుంది, ఏదో ఒక రోజు దేవుడు నాకు సమయం ఇస్తాడు, నన్ను నడిపిస్తాడు. ఒకవేళ ఈ లోకులు, ఈ ప్రజలు, ఈ సమాజము నన్ను వెలివేసినట్టు చూచినప్పటికైనా, నన్ను పక్కన పెట్టినప్పటికైనా, నన్ను కన్నవాడు ఒకవేళ దేవుడు దయామయుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు, యేసు ఏ విధంగానైనా నా దగ్గరికి వస్తాడని ఒక ఆశే, ఒక నిరీక్షణ తనకి లోపల ఒక మంచి ఒక తీర్మానం కలిగి ఉండేటట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఒక రోజు రానే వచ్చింది. యేసు ప్రభు స్వయంగా ఆ రోగితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ మీకు చెప్పే మాట, అందరూ పొందుకొని పోయిన స్వస్థత వేరు, ఇతడు ఈయన పొందుకున్న స్వస్థత వేరు. వినండి, అందరూ దిగి నీళ్ళల్లో స్వస్థత పొందుకున్నారు. డైరెక్ట్గా ముఖాముఖిగా యేసు ప్రభువు వచ్చి ఆ కుష్టివాన్ని, ఆ ఊచ చేయగలిగిన వాడిని ముట్టి స్వస్థపరిచాడు. పెద్దలు అంటారా, ఆలస్యము అమృతము లాంటిది. అందరూ వారు సహకాలంతో వారికి కలిగిన ఆ సమయాన్ని బట్టి నీళ్ళలోకి దిగారు. కష్టంగానే ఉంటుంది అక్కడ దిగాలన్నా. మరి ఆ నీళ్ళు ఎవరు కదిలించారంటే దూత, దేవదూత కదిలించిన నీళ్ళల్లో వీళ్ళు బాగుపడ్డారు. స్వయంగా పరలోకము నుంచి ఈ భూమి మీదికి నశిస్తున్న వారిని ఎతికి రక్షించటానికి వచ్చిన దైవ కుమారుడు గనక ఆయనే స్వయంగా ఆ పక్షవాయు కలిగిన వాని దగ్గరకు వచ్చి, ఇదిగో నువ్వు లేచి నీ పరుపునెత్తుకొని నడవమని చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నానా, నేను ఇక్కడ కొన్ని విషయాలు మీతో నేను చెప్పాలని ఆశిస్తున్నాను. నడిపించేవాడు యేసయ్య, స్వస్థపరిచేవాడు యేసయ్య, బాగు చేసేవాడు యేసయ్య. మనుషులు కాదండి. మనుషులు నడిపిస్తే ఒక కర్ర ఇస్తారు, ఒక చెయ్యి ఇస్తారు, ఒక పూట లేదా కొంతకాలానికి ఆ రోగిని నడిపించగలరేమో కానీ యేసయ్యే గాక నీ మీద కరుణా కటాక్షాలు కలిగి ఆయన నీ మీద దయచూపడనుకో, ఇగమందును పరమందును నిత్యము యేసు దగ్గరికి నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. నిత్యము నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. ఎట్ట నడిపిస్తాడంటే ఆయన సన్నిధిలోకి నడిపించుకుంటాడు, ఆయన ఆరాధనలోకి నడిపించుకుంటాడు, పాట పాడేవాడుగా నడిపించుకుంటాడు, ఆరాధన చేసేవాడుగా నడిపించుకుంటాడు. ఏవండి, ఆయనను స్తుతించినట్టుగా, ఆయనను గణపరిచినట్టుగా ఆయన వశములో నిన్ను చేయగలిగిన వాడు యేసయ్య. అంతేకాదండి, ఆయన అన్ని దినాలు అక్కడ పడునటానికి కారణం ఏంటంటే ఒక గొప్ప అద్భుతం జరగటం కోసం. మనలాంటి వాళ్ళు కొంచెం నిరీక్షణ కలిగి ఉండలేక కొంచెం తొందరపాటు కలిగే వాళ్ళకి దేవుడు ఈ మాదిరిని చూపించాడు. అతని ద్వారాగా మనం కళ్ళు తెరవబడాలి ఆ వాక్యము ద్వారాగా. అవును కదా అయ్యా, 38 ఏళ్ల నుండి ఒక కోనేటి దగ్గరుండ ఒక వ్యక్తి రోగిని నువ్వు బాగు చేసావు. అంత ఓపిక ఆయన దగ్గరుంది. నేను ఎందుకు తొందరపడుతున్నాను, నేను ఎందుకు ఆతృతను పడుతున్నాను? నాకు అలాంటి మనసు వద్దయ్యా. నీ చిత్తమే నా ఎడల జరుగునుగాక, నీ ఇష్టమే నా ఎడల జరుగునుగాక. సావైనా నీ కొరికే ఉంటా, బ్రతికైనా నీ కొరికే జీవిస్తా. చనిపోతే నిన్ను మన్ను స్తుతించదు కదయ్యా, నీ రాజ్యానికి వస్తా. నన్ను బ్రతికిస్తే నా నోటితో కొంతకాలము నిన్ను స్తుతిస్తా. దేవునికి మహిమ కలుగునుగాక.
ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభులు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పడగొట్టడానికి రాలే, పడిపోయిన వాళ్ళని లేపటానికి వచ్చినవాడు. చెడగొట్టడానికి రాలే, చెడిపోయిన వాళ్ళని శుద్ధులుగా చేయటానికి వచ్చాడు. నలగగొట్టడానికి రాలే, నలగగొట్టబడిన నిన్ను ఒక మాదిరిగాను ఒక సువర్ణంగా చేయటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇంకా మనం చూడాలంటే గుడ్డివాడు త్రోవ పక్కన ఉంటాడు, భిక్షమడుకునేవాడు, అతనికి కళ్ళు కనిపించవు. ఆ దారిలో చాలామంది వాహనాలు వేసుకొని వెళ్ళేవాళ్ళు కార్ల మీద, బళ్ళ మీద, వారికి కలిగిన వాహనాల మీద వాళ్ళు వెళుతున్నారు. కానీ ఏమండి, అంతకుముందు కలెక్టర్ రాలేదా రోడ్డు? ఎంపీ రాలేదంటారా? ఎమ్మెల్యే గారు రాలేదంటారా? ఆ గ్రామం నాయకులు రాలేదంటారా? ఆ గ్రామ ప్రజలు రాలేదంట? ఆ రూట్లో నుంచి, ఆ త్రోవలో నుంచి నడవలేదంటారా? ఏమన్నా ఒక్కడన్నా పలకరించి ఏందయ్యా ఇక్కడుండవు, నీకేం కావాలి, నీకెవరు లేరా, ఎందుకు ఇలా ఉండవు, అసలు నీ సమస్య ఏందని ఒక్కడన్నా అడిగిన వాడు ఉన్నాడమ్మా? లేడు. ఒకవేళ భౌతికంగా అడిగిన వాళ్ళేం కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు ఆదుకునే వాళ్ళు కాదండి. అంతమంది అదే రూట్లో నడుస్తుంటే ఎవ్వరు పట్టించుకోలేకపోతే ఒకానొక రోజు వీళ్ళు నడిచినట్టు యేసు ప్రభు కూడా ఆ రూట్లో నుంచే వెళ్ళాల్సి వస్తుంది. మరి అంతకుముందు యేసు ప్రభు రావచ్చు కదా, అతడు కూడా ఎన్ని నెలలైందో అక్కడ ఉండి, ఎన్ని సంవత్సరాలైందో. మార్కు సువార్త చూస్తే మనకు కనిపిస్తుందండి. 10వ అధ్యాయము 10వ అధ్యాయం చూస్తే బహుశా 42 అనుకుంటా, చూడండి వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము. యేసు వాణ్ణి తన ఎద్దకు పిలిచి వారితో ఇట్లనెను, చదవండి నాన్న. వారిలో చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు, అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఎంతమంది అక్కడ ఆదుకునే వాళ్ళు ఎవరిని ఆదుకునే వాళ్ళు? ఒక మాల ఆడుకోవాలంటే పెద్దలకు సామెత అంటారు కదా, మనిషిని ఈడును బట్టి ఈడు, జోడును బట్టి జోడు. నైస్గా ఉన్నోళ్ళు అమ్మట నైస్గా నడుస్తారు కదా, అర్థం కట్టని చెప్తున్నాను. ఇప్పుడు చదువుకున్నవాడు, నైస్గా ఉన్నవాడు ఒక మురికి బట్టలు వేసుకొని ఒక కుష్టివాడిగా కనిపిస్తే ఇతడు అతనితో స్నేహం చేయగలుగుతాడండి? చేయలేడు. ఎందుకంటే తనతో సామాన్యుడు ఇతడు కాడు. మరి ఇలాంటి వాళ్ళు 100 మంది కుప్పలు పడుండారు ఆ కోనేటి దగ్గరే. ఊచ చేయగలిగిన వారు, గుడ్డివారు, మూగవారు, కుష్టివాళ్ళు, ఏమండి చెవిటి వాళ్ళు, దయ్యం పట్టిన వాళ్ళు, అనేకులు కుప్పలు అని అంటుంటుంది అక్కడ. గుంపులుగా పడి ఉంటారంటారు. గనుక ఎట్టున్నారంటమ్మా? వీళ్ళు ఆరోగ్యంగా ఉండోళ్ళ, గుంపులుగా ఉండవాళ్ళు, అన్నీ సరిపడి ఉండోళ్ళ, ఈ గుంపులుగా ఉండవాళ్ళు. వీళ్ళని ఏదో ఒక ప్రత్యేకంగా తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుగా ఉందాడ. దేవునికి మహిమ కలుగునగాక. ఉందండి ఒకరోజు సమయం అనేది ఉందండి. దేవుడు అనేవాడు ఒకరోజు చూస్తాడండి. మానవ కళ్ళు ముయ్యబడాలి, అంతరంగం అనే హృదయాలు తెరవబడాలి. దేవునికి స్తుతి కలుగునగాక. నేను ఎందుకు ఇక్కడ త్రోవ పక్కన గుడ్డివాని గురించి చెప్తున్నానంటే, ఇతన్ని ఎవడు పట్టించుకోలేదు. ఎందుకంటే ఇతడు నచ్చినోడు కాదు, మెచ్చినోడు కాదు. ఎందుకంటే తీసివేయబడిన వాడు. అడుక్కునే వాడిని బట్టలు ఎట్టుంటాయి? త్రోవ పక్కన ఉన్న వాళ్ళు పిచ్చోళ్ళు ఎట్టుంటారు? పాత గుడ్డల మూటలు, పాత గిన్నె, చెమ్ము, చొట్టలు పడే గిన్నె, మురికుతో ఉన్న బట్టలు. ఏమండి వాళ్ళ ప్లేట్ ఎట్టుంటుందండి? మంచిగా ఉంటుందండి? ఉండదండి. వాళ్ళ బట్టలు మంచిగా ఉంటాయా? ఉండవండి. వాళ్ళ ఆకారానికి బాగా కనిపిస్తారా? కనిపించరండి. ఇలాంటి వాళ్ళు తీసివేయబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని యేసు ప్రభు గలిలయ నుంచి లేదా ఆ మార్గములో నుంచి
ఆ ఆ త్రోవలో నుంచి ఆ యేసుప్రభు వెళుతున్నప్పుడు ఆయనకి ఎదురు పడుతుంటారు. ఆయనకి ఎదురు పడుతుంటారు. ఎదురుపడి అనేకులను వారిని దర్శించినట్టుగా చూస్తున్నాం. ఆయన తన శిశువులతోనూ యెరికోవు నుండి బయలుదేరి వచ్చుచుండగా గుడ్డు భిక్షకుడు ఎక్కడ కూర్చున్నాడు? రోడ్డు పక్కన, త్రోవ పక్కన, దారి పక్కన. ఎన్నో పేర్లు ఉంటాయి దానికి. త్రోవ, రోడ్డు, బాట. ఇంకా మీకేమన్నా తెలిస్తే మీరేమన్నా చెప్పగలుగుతారా? ఇవన్నీ ఒకటే రోడ్డు, కానీ దాని పక్కన కూర్చున్నాడు. అంటే దీంట్లో కొన్ని ఉంటాయి. త్రోవ అనేది, దారి అనేది, రోడ్డు అనేది. రోడ్డు అంటేనో కొంచెం ఎడలుపుగా ఉంటుంది. అది తార్ రోడ్డు కావచ్చు, సిమెంట్ రోడ్డు కావచ్చు. మరి దారి అంటే అది చిన్న కాలు బాట లాంటిది అనుకోవచ్చు. ఒకవేళ ఇంకేమంటారు, ఎన్నో ఉంటాయి, ఎన్నో పేర్లు ఉంటాయి. కానీ వాటిల్లో ఒకటి ఆయన త్రోవ పక్కన కూర్చుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మార్గములో యేసుప్రభు వెళ్తున్నాడండి. అనేకులు ఉండారండి. సరే, ఆ టైం అంతకంటే ముందంటే ఒక్కలన్నా పలకరించలేదు అనుకుందాం. మరి యేసుప్రభుతో ఉండేవాళ్ళు ఉండారు కదా. మనం యేసయ్యను నమ్ముకున్న వాళ్ళం కదండి. వాళ్ళు కూడా యేసయ్యని వెంబడిస్తున్నవారు, యేసుని నమ్మినవారు, రక్షించబడిన వారు. వాళ్ళ మనవనేత్రాలు ఎలిగించబడ్డాయి. ఎలిగించబడిన వాళ్ళు కూడా ఆ త్రోవ పక్కన ఉన్నోన్ని ఎలిగించలేకపోయారు. యేసు ప్రభుతో పాటు ఉన్న వాళ్ళు కూడా అరుస్తుంటే, కేకలేస్తుంటే ఊరకుండమని చెప్పారు, కానీ కొంచెం రాయి అని దగ్గరికి తీసిన వాళ్ళు కాదండి. ఈయన నజరేయుడైన యేసు అది అని ఆయన విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. దేవునికి మహిమ కలుగునుగాక. అతడు ఎవడు చెప్పండి? అతడు ఎవడు కేకలేసినాడు? ఎవడు? ఆయనకున్న పేరు గుడ్డివాడు. గుడ్డివానికి కళ్ళు కనిపించకపోయినా నోరుందిగా. నోరుతో ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అయ్యా, నా కన్నులు నిన్ను చూడకపోయినా నీ స్వరము నాకు వినబడదయ్యా నా చెవులకి. నాయనా, నేను చూడకపోయినా నన్ను నువ్వు చూసే దేవుడు ఉండవా ఎక్కడ? నేను నిన్ను ఎరగకపోయినా నువ్వు నన్ను ఎరుగుతావన్న సంగతి నాకు తెలుసయ్యా అనే ఒక నిరీక్షణ తనలో ప్రారంభమైంది. ఎవరో చూడాలని నేను కేకేయట్లేదయ్యా. అంతకుముందు కూడా మరి ఈయన కేకేసాడో ఏలేదు నాకు తెలియదు. యేసుప్రభు వచ్చినప్పుడు మాత్రమే కేకలు వేసినని ఉంది. ఆమేన్. చేతులెత్తి ఒక్కసారి ప్రభుకు స్తోత్రాలు చెప్పుదాం. అంతకుముందే నేను పిలిచిండో పిలవడో మనకు తెలియదు, కానీ యేసు ప్రభు రావటము, ఆయన వాయిస్ శబ్దము, ఆ సడి, అలసడు ఆ సప్పిడి ఏ గుడ్డివాడు ఇనికిడిగా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కటేనండి, రోగికి ఒక ఆశ ఉంటుందండి, గుడ్డివానికి ఒక ఆశ ఉంటుందండి, మూగవానికి ఒక ఆశ ఉంటుందండి. ఏవండి, వానికి దొరక ఏదైనా దొరికితే ఇక వాడు వదిలిపెట్టాడండి. ఇక అయ్యో ఈ సమయం పోతే మళ్ళీ తిరిగి రాదమో. చూడండి, గుడ్డివానికి ఒక మనిషి కనపడ్డా, గుడ్డివానికి ఒక శబ్దం వినపడ్డా, ఇక్కడేదో ఎవరో మాట్లాడుతున్నారు, ఇక్కడేదో జరుగుతుంది అని వాడు అలసటతోటి చాలా ప్రయాసతో ఉంటాడు. ఎందుకండి? మళ్ళా సమయం పోతే నాకు దొరకదు, నేను చూసేవాడిని కాదు, నేను నడిచేవాడిని కాదు, నేను మాట్లాడేవాడిని కాదు అని ఈ గుడ్డివాడు, ఈ మూగవాడు, ఈ కుంటివాడు, ఈ కుష్ఠరోగి, ఇలాంటి వాళ్ళందరూ కూడా అలాంటి సమయంలో చాలా తీవ్రంగా ఉంటారు. ఇంకొక మాట చెప్పాలి మీకు. రోగి డాక్టర్కి అవసరం, ఆరోగ్యంగా ఉండేవాడు డాక్టర్కి అవసరం లేదు కదా. రోగి ఎవరికి అవసరము? డాక్టర్ అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు గుడ్డివాడైనా, మూగవాడైనా, మరి కుంటివాడైనా, ఆ కుష్టివాడైనా దేవుడు అనేవాడు లేదా మనిషి అనేవాడు అతనికి ఆధారం కాబట్టి అతడు దాని మీదనే డిఫెంట్ అయి ఉంటాడు, దాని మీదనే ఆశ కలిగి ఉంటాడు. ఈరోజు నువ్వు కన్నులుండయి అనుకుంటున్నావు, నోరుంది అనుకుంటున్నావు, నోరుండి కూడా నోరు లేని దాని దాకా నడుస్తున్నావు.
కన్నులుండి కూడా మానవ నేత్రాలతో నడుస్తున్నావు, కానీ అది మనవ నేత్రాలతో నడిస్తే ఇలాంటి మర్మములు నువ్వు వినగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు. నీ కళ్ళుండి ఎవరికి ఉపయోగపడుతున్నావు? నీ కాళ్ళుండి ఎవరికి ఉపయోగపడుతున్నావు? నీ చేతులుండి ఎవరికి ఉపయోగపడుతున్నావు? అమ్మా, నీకున్న దాంతో నువ్వు ఎవరికి ఉపయోగపడుతున్నావు? ఆ గుడ్డోడు అలాగనే త్రోవ పక్కన ఉన్నాడు, అన్నీ ఉండి నువ్వు కూడా ఆ మూగవాడిలాగానే నటించి నడుస్తున్నావు. నడిపించగలవా? నువ్వు నడిపించగలవా? కానీ నడిపించే దేవుడు ఒక ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. నడిపించే నజరేయుడు, నడిపించే నాయకుడు, ఆయన నాయకత్వంలో మనం ఉంటే ఎవరినైనా నడిపిస్తాడు. అయ్యా, ఈ సంఘాన్ని మీరు నడిపించయ్యా, అయ్యా ఈ సహవాసాన్ని మీరు నడిపించండి అయ్యా, ఇదిగోనైనా నన్ను నడిపించయ్యా అని మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఉంటామో, కానీ ఆధారపడుతున్నాం కానీ మనం ఆఖరి దాకా అది తుదశ్వాస వరకు మనం ఉండలేకపోతున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెప్పుదాం. ఆ గుడ్డు పిచ్చకుడు నిజంగా దేవుని సన్నిధిలో కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడైన యేసు, నన్ను కరుణించు, కరుణించు, కరుణించయ్యా. అసలుకి ఆయన ఏం తప్పు చేశాడని ఆయన కరుణించాలండి? ఆయన మాట చూడండి. ఆయన ఏం పాపం చేశాడు? అమ్మా, ఆయన ఏ తప్పుతో చేశాడండి నన్ను కరుణించమని? మనం ఏమంటాం? అయ్యా, నేను తిట్టా కాబట్టి నన్ను నువ్వు క్షమించయ్యా, నేను పాపం చేశాను కాబట్టి నా తమ్ముడు నన్ను క్షమించయ్యా అని ఒక ఎదుటివానికి మనం చెప్పగలుగుతాం. అంటే మనకున్న క్రియను బట్టి, మనం చేసిన తప్పుతాను బట్టి. మరి గుడ్డి బిచ్చకుడు ఏమండి, కళ్ళు లేనివాడు ఏం పాపం చేశాడని నన్ను కరుణించాలని కోరుకుంటున్నాడు? ఏ పాపము లేని గుడ్డి భిక్షకుడే తమ్ముడు, ఏ పాపము లేని ఒక రోగి యేసు ప్రభువును కోరుకుంటున్నావు. నిన్ను కన్న తల్లి నువ్వు పాపము నుంచే పుట్టావు, నువ్వు పాపములనే పెరుగుతున్నావు, పాపములనే తిరుగుతున్నావు. తినే ఆహారం కానీ, మాట్లాడే మాట కానీ, చేసే పని కానీ, మన నడవడకు కానీ అది అయాస్కరంగా నడుస్తున్నాం. ఎన్నిసార్లు క్షమించు, కరుణించని కేకలేస్తున్నావా నువ్వు? కేకలేస్తే దేనికి వేస్తావు? స్వస్థత పరుచయ్యా, బాగు చెయ్యయ్యా, అయ్యా దీవించయ్యా, కృప చూపయ్యా, ఇంకొక ఎకరమయ్యా, ఇంకొక బిడ్డనివ్వయ్యా, ఇంకొక నాకు ఆశీర్వాదం ఇయ్యయ్యా, అయ్యా నా పాపాన్ని క్షమించయ్యా, బలలో చేయబోతున్న బిడ్డ, నా దోషాన్ని క్షమించయ్యా, నా అపరాధములు క్షమించయ్యా, నా ఇన్నపములు మన్నించయ్యా, నా దోషాన్ని మన్నించి, నా పాపాన్ని మన్నించి నన్ను క్షమించమని గుడ్డోడు, మూగోడు, కుష్ఠోడు, ఏవండి చెవిటోడు, అంగహీనుడు, ఇలాంటి వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి గోజాడి పానసరాలు బట్టి ప్రభు పాదాలు పట్టుకొని ఒప్పుకుంటున్నారు బిడ్డ, ఒప్పుకుంటున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? ఒప్పుకుంటున్నావా, కప్పుకుంటున్నావా? చెప్పండి. ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర? మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర, ప్రభు దగ్గర. మనం ఏం చేయాలి చెప్పండి? అయ్యా నన్ను కరుణించయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను మన్నించయ్యా, నా అతిక్రమలను నా తూడ్చివే తండ్రి అని మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో కేకలేసి ప్రభును స్తుతించాలి. అంశం ఏం చెప్పానంటే నడిపించే యేసయ్య. ఎవరినెవరు నడిపించాడు? ఓచ చేయగలిగిన వాణ్ణి, 38 ఏళ్ళ నుండి కోనేటు దగ్గర పడి ఉన్న వ్యక్తిని, అన్ని సంవత్సరాలు పడి ఉన్న వ్యక్తి ఒకే ఒక్క మాట ద్వారాగా యేసు మాట ఆ కుష్టి రోగిని నడిపించింది. యేసయ్య మాట ఆ త్రోవ పక్కనున్న గుడ్డివానికి స్వస్థత ఇచ్చి నడువు సాగమని చెప్పేశాడు, నడువమని చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేకులకు సువార్త ప్రకటించారు. 10 మంది కుష్టి రోగులు ఆ త్రోవలో వెళుచున్నప్పుడు దావీదు కుమారుడైన యేసు మమ్మల్ని కరుణించయ్యా, కన్నులెత్తి చూడటానికి కూడా మేము అరుగులం కాదు. అవునా? కరుణించమన్నారా? ఇప్పుడే మీరు వెళ్ళుచుండగానే, మీ మార్గములు మీరు వెళ్తుండగానే, మీరు ఊళ్ళోకి ఎల్లగ తొలగినే మీరు శుద్ధులవుదురుగా కని పలికాడు. బిగ్గరగా సపట్టు కొట్టి ప్రభునామమును స్తుతించండి. మీరు వెళ్ళుచుండగానే, మీరు నడుస్తుండగానే, మీ గమ్యాన్ని మీరు చాలక తొలగినే మీరు శుద్ధులవుదురుగాక. 10 మంది ఒకే ఒక్క మాట ద్వారాగా
వాళ్ళు స్వస్థత పొందుకొని నడిచి సాగిరి. యేసయ్య నడిపిస్తాడండి. యేసయ్య నడిపిస్తాడండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ స్త్రీని దేవుడు ఏం చేశాడు? నడిపించేశాడు, స్వస్థపరిచాడు. ఒకవేళ అలాంటి గుడ్డితనము, అలాంటి కుష్టితనము, అలాంటి మూగతనము, అలాంటి యొక్క తలంపులు కలిగిన హృదయము, ఆలోచన నీకుంటే యేసుక్రీస్తు నామములో అవన్నీ తొలగిపోవునుగాక. అవన్నీ యేసు నామములో విడిచిపోవునుగాక. దేవుణ్ణి ఆశీర్వదించి నడిపించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఇట్టిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయి తండ్రి. నడిపించే యేసయ్యవయ్యా. మేము నడిస్తే నడవలేమయ్యా. మేము మాట్లాడాలని అనుకుంటాం కానీ మేము మాట్లాడలేము తండ్రి. మేము చూడాలని అనుకుంటాం కానీ మేము చూడలేము తండ్రి. మేము చెయ్యాలని అనుకుంటాం కానీ మేము చేయలేము. మేము చెయ్యాలన్నా, మేము చూడాలన్నా, మేము నడవాలన్నా, మేము చేయాలన్నా నీ సహాయం ఉంటేనే మేము చేయగలుగుతాం. నీ చెయ్యి మా మీద ఉంచయ్యా. నీ దక్షిణాస్తం మా మీద ఉంచయ్యా. మా బిడ్డల మీద నీ కృప కలుగును కాక. నడిపించి యేసయ్యా, మా సంఘాన్ని నడిపించి మీ